నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐపీఎల్లో మూడో రోజు ఇంట్రెస్టింగ్ మ్యాచ్కు రాజస్థాన్ వేదిక కానుంది సోమవారం రాజస్థాన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి అయితే రాజస్థాన్ రాయల్స్ టీం అండర్-19 వరల్డ్ కప్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ జైస్వాల్ హిట్మేయర్ జురెల్ జడేజా పరాగ్ సందీప్ ఆర్చర్ వంటి హేమాహేమిలతో పటిష్టంగా కనిపిస్తుంది ఇటు చెన్నై సూపర్ కింగ్స్ను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయాల బెడద వేధిస్తోంది ఇప్పటికే ఆ టీం మాస్టర్ మైండ్ తల ఎంఎస్ ధోని కాలికండరాల గాయంతో తప్పుకున్నాడు ఆరంభంలో ఏకంగా 5-6 మ్యాచ్లకు అందుబాటులో ఉండడని ప్రకటించారు తాజాగా రాజస్థాన్తో తొలి మ్యాచ్కు ముందు సిఎస్కేకు మరో ఎదురుదెబ్బ తగిలింది ఇప్పటికే పిక్క గాయంతో ధోని 2 వారాలు ఆటకు దూరమవగా ఇప్పుడు దక్షిణాఫ్రికా హిట్టర్ డివాల్డ్ బ్రూవిస్ కూడా కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయాడు ప్రాక్టీస్ సమయంలో బ్రెవిస్కు పక్కటెముకల గాయమైందని సిఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు దీంతో సోషల్ మీడియాలో సిఎస్కే ఆర్ఆర్ అభిమానుల మాటల యుద్ధం ఇంట్రెస్టింగ్గా సాగుతోంది రాజస్థాన్ రాయల్స్లో వైభవ్ సూర్యవంశీ జైస్వాల్ హెట్మేయర్ పరాగ్ జురెల్ జడేజా వంటి అరవీర భయంకరులైన బ్యాటర్లు ఇంకా ఆర్చర్ సందీప్ వంటి బౌలర్లు ఉన్నారని సిఎస్కే వద్ద ఎవరున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు దీనికి సిఎస్కే అభిమానులు కూడా తమదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు వైభవ్ సూర్యవంశీ జైస్వాల్ పరాగ్ జురెల్ వంటి వారిని తీర్చిదిద్దిన సంజు ఇప్పుడు మా సిఎస్కేలో ఉన్నాడంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు ఆర్ఆర్ వద్ద వట్టి మొండెం మాత్రమే ఉందని దానికి ఉండాల్సిన బలమైన తల మా వద్దే ఉందంటూ సిఎస్కే ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు దీనికి కొందరు క్రికెట్ లవర్స్ కూడా మద్దతు పలుకుతున్నారు సంజు వంటి వాళ్ళు ఒక్కరున్నా చాలని అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆ విషయం మొన్నటి టీ20 వరల్డ్ కప్పే నిదర్శనం అంటూ గుర్తు చేస్తున్నారు వరల్డ్ కప్లో సంజు ఏ రేంజ్లో ఆడాడో అందరికీ తెలిసిందే అందువల్ల శాంసన్ రాక సిఎస్కేకు ఒక గొప్ప బలమని అంటున్నారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు